అందరికీ నమస్కారం. రియాలిటీ షోలలో రియల్గా సాగే డిస్క్రిమినేషన్ అసలు రియల్గా ఎక్కడ మొదలైంది? ఇక్కడ నేను ఏ షోస్నో ఇంకెవరినో ఏ వ్యవస్థనో ఎవరినో టార్గెట్ చేయట్లేదు. అసలు నా ఉద్దేశం కూడా అది కాదు. సమాజం కోసం మాట్లాడే సునైన మధ్యలో ఇట్లాంటి కామెడీలు ఎందుకు చేస్తుందని చాలామంది వేరే వేరే దగ్గరనే వర్క్ చేస్తుంటే మాట్లాడి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతాను. బట్ ఇవాల్టి ఈ ఇష్యూ నేను తీసుకొని మాట్లాడదలుచుకున్నది ఈ డిస్క్రిమినేషన్ ఎక్కడ మొదలైందని అనుకుంటున్నారు? ఒక 5 సెకండ్స్ నేను టైం ఇస్తాను, ఆలోచించుకొని చెప్పండి. విద్య నేర్పించే గురువుల దగ్గర మొట్టమొదట, అంతకన్నా ముందు తల్లిదండ్రుల దగ్గర. అవును, నిజం. చాలామంది నమ్మరు కానీ నిజంగా నిజం. ఎస్పెషల్లీ మ్యూజిక్, డాన్స్, ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్, ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, మ్యాథ్ కూడా ఈ అబాకస్ అనో లేకపోతే ఈ మ్యాథ్స్ కూడా ఈ వేదిక్ మ్యాథ్స్ అనో స్పెషల్గా చెప్తూ ఉంటారు కదా, జనరల్ నాలెడ్జ్ ఆర్ సమ్మర్ క్యాంప్స్, ఇలాంటి ప్లేసెస్లో అండ్ స్కూల్లో కూడా దురదృష్టవశాత్తు చాలా స్కూల్స్లో ఫీజులు అందరి చేత సమానంగా కట్టించుకున్నా చాలామంది స్కూల్స్లో టీచర్స్ కానీ వ్యవస్థలు కానీ పిల్లలందరినీ సమానంగా చూడరు. ఫీజులందరికీ సమానమే కానీ వాళ్ళందరినీ సమానంగా అసలు చూడరు. ఒక స్టూడెంట్ చెప్పిన వెంటనే గ్రాస్ప్ చేస్తారు. ఇంకో స్టూడెంట్ చెప్తూ ఉండగా ఇంకొక స్టూడెంట్ వినడం ద్వారా ఏం విననట్టే ఉంటారు కానీ టక అన్నీ గుర్తున్నవన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి 5 సార్లు రాస్తేనో 10 సార్లు చదివితేనో అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ లాజిక్ అనేది పక్కన పెట్టేద్దాం. ఎవ్రీ బ్రెయిన్ ఈజ్ బార్న్ సేమ్ ఇంటెలిజెన్స్ కొంచెంసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లల్లో స్పెషల్ చిల్డ్రన్, స్పెషల్ అటెన్షన్ అవసరమయ్యే చిల్డ్రన్, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్, హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్న చిల్డ్రన్, స్పెక్ట్రమ్స్ డిజార్డర్ అని మనం మాట్లాడదులే, ఎందుకు మనం అట్లీస్ట్ నెగిటివ్ మాట్లాడుకోవద్దు, స్పెక్ట్రమ్స్ ఉన్న చిల్డ్రన్, ఇలా ఎంతోమంది ఉన్నారు పిల్లలు. చాలామందికి ఒక టీనేజ్ వస్తే తప్పితే ఓహో నాకు ఈ స్పెక్ట్రమ్ ఉందా అని చెప్పి ఎవరైనా కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తేనో ఏదో ఒక టైంలో తప్పితే అది అర్థం కాదు. ఎంత చదివినా దాని బుర్రకెక్కదు అని 4 కొట్టడం తప్పితే అసలు ఎలా చదివితే దాని బుర్రకెక్కుతుంది అని ఆలోచించి చెప్పేవాళ్లే లేరు. బదులుగా ఏంటి, మనకి ఓపిక లేకపోవడం వల్ల చాలా ఈజీగా పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసేస్తాం. స్కూల్లో టీచర్స్, సిబ్లింగ్స్ ఉంటే తల్లిదండ్రులు, ఒక్కరున్నా కూడా పక్కన వాళ్ళతో పోల్చే తల్లిదండ్రులు, చుట్టాలతో పోల్చేవాళ్ళు, ఆ తల్లిదండ్రులు పోల్చకపోయినా పక్కన వాళ్ళు వచ్చి 10 కాదు 100 సార్లని ఆ పోల్చే విధంగా దుస్థితి తేవటం. ఆ తర్వాత స్కూల్లో, ఆ తర్వాత ఇట్లా సంగీతము, డాన్స్, ఇతరితర కళలు నేర్పే గురువులు ఎవరో ఒకరు వాళ్ళకి ఫేవరెట్ ఉంటారు, లేకపోతే కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్పే విధానమే మారిపోతూ ఉంటుంది. మిగతా పిల్లలకు అర్థం కాదనుకుందాం, పాట సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు అనుకుందాం, ఏ కీచు గొంతో బేసు గొంతో ఏదో గొంతుందని అనుకుందాం, నీకు రానే రాదు సంగీతం అని చెప్పి మొహం మీద వెళ్ళిపోయిన మహామహులైన గురువులు కోకొల్లలు. వాళ్ళ వల్ల సంగీతమో డాన్సో ఇంకో విద్యనో వస్తుందా రాదా పక్కన పెట్టే, కావాల్సినంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం చాలా కోల్పోతాం. అది జీవితంలో మళ్ళీ ఎప్పుడో మంచి గురువు పరిచయం అయితేనో, డక్కా మొక్కి తినిచ్చి నా కోసం నేను నిలబడాలి అని అనుకుంటేనో, లేకపోతే ఏ విపత్కర పరిస్థితుల్లో మన పిల్లల కోసం మనం నిలబడాల్సి రావడమో అప్పుడు కానీ మళ్ళీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వదు. చాలామందికి అసలు లైఫ్లో ఎప్పటికీ అవ్వలేదు. సో ఈ డిస్క్రిమినేషన్ అనేది మన ఇంటి నుంచే, మన తల్లిదండ్రుల నుంచే, మన గురువుల నుంచే దురదృష్టవశాత్తు మనకి మొదలవుతుంది. ఎంత లావుగా ఉంటే సన్నగా ఉన్నావని, పొట్టిగా ఉంటే పొడుగ్గా ఉన్నావని, ముక్కు బాలేదని, మూతి వంకరగా ఉందని, కళ్ళు బాలేవని, నేను అన్న ఏదైనా సరే మీరు మార్చలేరు, మేము మార్చలేము, ఇంకెవరూ మార్చలేము. పిల్లలు అట్లా అనేస్తామే చాలా ఈజీగా కంపేర్ చేస్తూ. ఇప్పుడు కాస్త స్టౌట్గా ఉన్న అబ్బాయి కొంచెం పీలగా బక్కగా ఉన్న అబ్బాయి ఆడుకుంటుంటే వాడు చూడు ఎంత హెల్దీగా ముద్దుగా ఉన్నాడు, వీడు చూడు పీలగా, అది చూసారా ఆ మొహంలోనే కష్టపడి ప్రత్యేకించి ఎక్స్ప్రెషన్ పెట్టక్కర్లేదు, ఆ మొహంలో వాడు చూడు ఎంత హెల్దీగా, వీడి చూడు వీళ్ళమ్మ పెట్టనే పెట్టదు, వాళ్ళమ్మ ఎంత
వాడికో ఒంటి తీరు ఉంటుందని, ఆ బాడీ ఉంటుందని, కొంతమంది పిల్లలకి కొన్ని రకాల ఫుడ్స్ పడవని, కొంతమందికి ఎంత తిన్నా బాడీ అలాగే ఉంటుందని, కొంతమందికి ఏం తినకపోయినా ఒళ్ళు పెరిగిపోతుందని, ఆయాసంతో సఫర్ అవుతారని, ఇవేమీ అక్కర్లేదు. అతి తేలికగా ఏ ఖర్చు లేకుండా నాలిక నుంచి బయటకు వచ్చే మాటని ఎట్లా పడితే అట్లా వంకరగా వాడతారే తప్పితే అదే మాట సరిగ్గా మాట్లాడితే జీవితాలు బాగుపడతాయన్న ఇంగితం ఒక్కరికుండి తగలబడదు. ఇట్లా చిన్నప్పటి నుంచి డిస్క్రిమినేషన్ మొదలవుతుంది. తర్వాత స్కూల్లోనో ఏ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేయాలంటేనో, సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేయాలంటేనో, లేకపోతే ఏ యాన్యువల్ డేకో, స్పెషల్ డేస్కో, డాన్స్లోనో, సింగింగ్లోనో, యాక్టింగ్లోనో, డ్రామాలోనో ఎక్కడో పార్టిసిపేట్ చేయాలంటేనో, నాకు తెలిసి చాలా తక్కువ స్కూల్స్ ప్రతి ఒక్క కిడ్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే స్కూల్స్. చాలా స్కూల్స్లో బ్రైట్గా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ ముందుంటారు. వాళ్ళు 3, 4, 5, 6 యాక్ట్స్లో, డాన్స్ పర్ఫార్మెన్సెస్లో ఇంకొకటో ఉంటారు. మిగతా వాళ్ళని వెనక్కి పెట్టేస్తారు. ఇంకొంతమంది బాగా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ని తనకు మాత్రమే ఇంపార్టెన్స్ దక్కుతుందని తనను పక్కకు పెట్టేసి మిగతా వాళ్ళని తీసుకొస్తారు. రెండూ తప్పే. బ్యాలెన్స్ అనేది ఒక నేర్పించే పొజిషన్లో ఉన్న మీరే నేర్పించకపోతే ఇక పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది? బ్యాలెన్స్ చేసుకోవాలి, అందరూ సమానంగా చూడాలి. మరి ఇట్స్ నాట్ ఈజీ కదా. ఒక గురువు అనే స్థానంలో ఉన్నప్పుడు కేవలం విద్యను మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించాలి. పెంపొందించకపోతే పీడా పోయింది, అథపాతాళానికి తొక్కేయకూడదు. అది ఆ తర్వాత ఈ షోసో ఇంకేదో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాం. అడుగడుగున అతి చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజ్, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి విసిగిపోయి ఉన్నవాళ్ళు ఇంకా 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 రిజెక్షన్స్ ఫేస్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ కూర్చుని నేను 100 మాట్లాడతాను. రిజెక్షన్స్ ఫేస్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనకి బుద్ధి వస్తుంది, అప్పుడే జ్ఞానం వస్తుంది, అప్పుడే లైఫ్లో ఎలా ఫైట్ చేయాలో తెలుస్తుంది. అదే నాకు వరుసగా 4 ప్రాబ్లమ్స్ వస్తే ఒకటే రోజులో, మూడో దానికి నేను కూలబడిపోవచ్చు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మాట్లాడడం ఈజీ. ఎవడైతే దాన్ని కంటిన్యూస్గా ఫేస్ చేస్తుంటాడో రిజెక్షన్ వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఎంతో కష్టపడి ఒక విద్యను నేర్చుకుంటాం, ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటాం, అందులో పైకి రావాలనుకుంటాం, చదువుకుంటూనే దాన్ని ఒక సెకండ్ ఇన్కమ్ గాను లేకపోతే మెయిన్ ఇన్కమ్ గాను చేసుకోవాలనుకుంటాం, అందులో ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. ఇప్పుడు చదివే వాళ్ళకి ఎగ్జామ్, అసెస్మెంట్, అందులో వచ్చే మార్క్స్ ఎలాగైతే ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అండ్ నెక్స్ట్ లెవెల్ అప్ ఇస్తాయో, ఏదైనా విద్య నేర్చుకున్న వాళ్ళు కూడా దాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళు పొందే గుర్తింపు కూడా వాళ్ళకి అదే బూస్టప్, అదే కెరియర్లో ప్లస్ ఇస్తుంది. ఇలా ఇవ్వదు, అంతా ఒకటే. వద్దు ప్లీజ్, కొంతసేపైనా మనం ఇప్పటి సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. కనీసం ఆ దమ్ము ధైర్యం చేద్దాం. అడుగడుగున రిజెక్షన్స్ ఫేస్ అవుతారు. ఒక్కొక్క స్టెప్పు ఎక్కలేక మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటే, డాన్స్కి వస్తే షోకి డాన్సే చూడాలి, మ్యూజిక్ వస్తే మ్యూజిక్కే చూడాలి, ఏదైనా పర్ఫార్మెన్స్ డ్రామా వస్తే డ్రామానే చూడాలి, ఏదైనా స్టేజ్ మీద షోస్కి యాక్ట్స్ చేయడానికి వెళ్తే ఆ యాక్ట్ వైజే చూడాలి. వాళ్ళ బాడీ, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ముక్కులు, వాళ్ళ మూతులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, ఇంకొకటో ఎందుకు చూస్తున్నాం మనం? కాంటెంట్. ఇప్పటి కాలంలో కూడా గొప్ప సినిమాలు పాతవి మనం మళ్ళీ మెమరైజ్ చేసుకొని చూడట్లేదా? నిజంగానే మనకి కొత్తదనం మాత్రమే కావాలనుకుంటే గోల్డెన్ ఎరాని మనం ఎందుకు మర్చిపోకుండా ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం? మరి గోల్డెన్ ఎరాలో ఉన్న మహామహులందరినీ మనం మరలా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? గోల్డెన్ ఎరాలో ఉన్న పాటలో, డాన్సులో, సినిమాలో, కథనాలో మనకి ఎందుకు అంతగా నచ్చుతున్నాయి? గోల్డెన్ ఎరాలో ఉన్న కామెడీ, హెల్దీ డీసెంట్ కామెడీ మనం మరలా ఎందుకు చూసి ఇప్పుడు షార్ట్స్ రూపంలో ఫార్వర్డ్ చేసుకుంటున్నాం? మరి చెప్పండి. ఆన్సర్ లేదు. ఎవరైనా ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామన్నా వాళ్ళకి చీదరింపులు, చీత్కారాలు. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కామెడీ రూపంలో, ఇంకొక రూపంలో ఏదైనా ఒక డబల్ మీనింగ్లోనో ఇంకొకటి హైలైట్ చేసిన దాన్ని మాత్రమే ఫోకస్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు తప్పితే దాన్ని ఒక 2 నిమిషాలు జోక్గా చూసి వదిలేసే ఇంగితం, విద్వత్తు మన ఎవ్వరికీ లేదు. మళ్ళీ చేయాల్సినవన్నీ చేస్తాం, చూడాల్సినవన్నీ చూస్తాం, మాట్లాడుకోవడం కోసం మాట్లాడతాం అంతే. అందుకే ఎవరైనా ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా కూడా భయపడిపోతూ ఉంటారు, లేదా ఇలా విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. 2 ఇవన్నీ దాటుకొని
ఏ ప్రీ ఫైనల్స్కో సెమీఫైనల్స్కో ఫైనల్స్కో చేరి ఒక విన్ అయ్యి ఆ తర్వాత ఎంతవరకు అవకాశాలు వస్తాయి, ఎంతవరకు క్వాలిటీ వర్క్ వస్తుంది, ఎంతవరకు ఎంతమంది మనల్ని గుర్తిస్తారు, ఎంతవరకు ఇంత కాంపిటీషన్లో మనం ముందుకెళ్తాం, ఎంతవరకు ఎటువంటి డిస్క్రిమినేషన్ మ్యాక్సిమం తక్కువ ఫేస్ చేస్తూ కేవలం టాలెంట్ని హార్డ్ వర్క్ని నమ్ముకొని ముందుకెళ్తామనేది తెలియదు. లక్ అనే పేరు పెట్టేస్తాం మనం. కష్టపడి పైకొచ్చేవాడికి కష్టపడాలన్న తపన ఒక్కటే. ఎవడెటు పోయినా పర్వాలేదు, నేను మాత్రమే సేఫ్గా ఉండాలనుకునేవాడికి ఎప్పుడు పక్కవాడి మీదే ధ్యాస. వాడు ఎలా పైకి వస్తున్నాడు, వాడిని ఎలా అణగదొక్కుదాం, తనని ఎలా అన్పాపులర్ చేద్దాం, పెయిడ్ బ్యాట్స్ తోటి కామెంట్స్ ఏ విధంగా పెట్టిద్దాం, ఏ విధంగా నాశనం చేద్దాం, ఏ విధంగా ఎక్స్పోజ్ చేద్దాం, ఏ విధంగా అన్పాపులర్ చేద్దాం. ఇదే నీ మీద నాకు, నా మీద నీకు రైవలరీ అయిపోయింది. కానీ ఒకరికి ఎంత విద్య ఉంది, ఇంకొకరికి ఎంత విద్వత్తు ఉంది అనే ఆలోచన ఎవరికి అక్కర్లేదు, అవసరం కూడా లేదు. చాలామంది ఏదైనా రిఫరెన్స్ తీసుకొని ఒక టిప్పో లేకపోతే ఒక హెల్త్ బెనిఫిటో ఒక బ్యూటీ సీక్రెటో ఏదో చెప్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంకొకటి చెప్పిన ఇంకొకరిని, వాళ్ళు తప్పే కావచ్చు, కరెక్టో తప్ప అదంతా పక్కన పెట్టు, వాళ్ళని హైలైట్ చేయకుండా డీమీన్ చేయకుండా అసలు వీళ్ళు మాట్లాడలేరు. దాన్ని మనం బోల్డ్ అని కమెంట్ పెడుతూ ఉంటాం. ఏం చెప్పాలి అంటే అసలు ఒక విషయం చెప్పడం వేరు, ఫలానా వాళ్ళ వల్ల నాకు ఈ బాధ కలిగిందని చెప్పడం వేరు, వాళ్ళు ఇలా అన్నారు కానీ కరెక్ట్ కాదు అని బహిరంగంగా ఎక్స్పోజ్ చేయడం వేరు. వై అంటే ప్రజల్ని మనం ఏంటి ఎడ్యుకేట్ చేయాలి. నేనైనా ఆవేదన చెప్తున్నాను, ఒక ప్రయత్నం చేస్తున్నాను తప్పితే నేను మిమ్మల్ని ఇప్పుడు కూర్చొని కొత్తగా ఎడ్యుకేట్ చేసేది ఏమీ లేదు. మీ నుంచి చూసిన సమాజంలో ఇవన్నీయే నేను గత 7-8 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా. నాకు కొత్తగా మీకన్నా ఎక్కువ విజ్ఞానము లేదు, పెంపొందించుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ విజ్ఞానం అనేదే లేదన్న ఆలోచన. ఇంత డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి ముందుకొచ్చి బతికి బట్టగట్టేది, బయటపడేది, ఎదిగేది ఏ ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో మాత్రమే ఉన్నారు. మీరు చూడండి, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. లక్ ఫ్యాక్టర్, హార్డ్ వర్క్, ఆర్థిక స్థితిగతులు, ఫ్రీడమ్ ఇన్ ద ఫ్యామిలీ, అది మెన్ అయినా ఉమెన్ అయినా సరే, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఏదైనా ఇట్లా కొత్తగా ట్రై చేయాలంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. పిల్లా జల్లా కలిగేస్తే ఎంతోమంది చాలా జ్ఞానం ఉన్న కళాకారులు పిల్లల్ని చూసుకోవడం బట్టి ఇంట్లోనే ఉండిపోతున్నారు, ఇష్టంగా ఉండిపోతున్నారు. కానీ వాళ్ళ కళ అక్కడే ఆగిపోతుంది. ఏం చేయలేము, దీనికి అసలు ఆన్సరే లేదు. ఏ పెద్దవాళ్ళు ముందుకు రారు, ఎవరు పట్టించుకోరు, ఎవరు చూడరు. చేయాలన్న వాళ్ళే, ఆపాలన్న వాళ్ళే, దూకాలన్న వాళ్ళే, మునగాలన్న వాళ్ళే, తేలాలన్న వాళ్ళే. ఇంత డిస్క్రిమినేటెడ్ సొసైటీ, ఇంకా 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 పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న పాపులేషన్, ముందు ముందు ఇంకో 5-10 ఏళ్ల తర్వాత అసలు నిజంగా ఒక ట్రూ ఆర్టిస్ట్, ఎనీ ఫామ్, అది ఆర్ట్ నుంచి యాక్టింగ్ వరకు ఎనీ ఫామ్, ఒక ట్రూ ఆర్టిస్ట్ ఉంటారా, ఉంటే వాళ్ళని ఉండనిస్తారా, బతకనిస్తారా అనేది పెద్ద ప్రశ్నే. మరి ఎట్లా ఈ డిస్క్రిమినేషన్ ఎట్లా తగ్గాలి? ముందు మనం నోర్లు మూసుకోవడం అలవాటు చేయాలి. మన నోళ్ళకి ఒకరిని అనవసరంగా కామెంట్ చేయకూడదు. చేతనైతే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఆ విద్య గురించి మనకి తెలియకపోతే ఉత్తగా కామెంట్స్ పాస్ చేయకూడదు. జడ్జి స్థానంలో ఉన్నా, చెప్పగలిగే స్థానంలో ఉన్నా ఆ స్థానంకి విలువిచ్చి ఎంత కరెక్ట్గా, తానొప్పగా అవతల వాళ్ళని నొప్పించక చాలా కరెక్ట్గా అవసరం అనుకుంటే మాత్రమే ఎందుకు మాట్లాడాలి, ఏదో కాంటెంట్ క్రియేట్ చేయాలి అన్న కుతూహలంతో కాక ఎంతవరకు అవసరమో అంతవరకు ఎందుకు మాట్లాడాలి తెలుసుకోవాలి అని నా ఉద్దేశం. నేను నేర్చుకున్నది పాటించాలనుకుంటున్నది. అండ్ మీ విద్య మీరు బయట పెట్టాలనుకుంటే, మీకున్న టాలెంట్ బయట పెట్టుకోవాలనుకుంటే దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి, దాన్ని మాత్రమే ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఆలోచించండి. పక్కన వాళ్ళని, వాడు తప్పవని రైట్ అవని, బికాస్ నో బడీ ఈజ్ 100% కరెక్ట్, వాళ్ళు 99% అవని తప్పు, పక్కన వాళ్ళని హైలైట్ చేసి డీమీన్ చేస్తూ మీరు లైమ్ లైట్లోకి రావాలనుకోవడం అంతకన్నా దుస్థితి ఉండదు ఎవరికి. ప్లీజ్, నిజంగానే ఇంతసేపు నేను మాట్లాడినా, ఇప్పటి వరకు ఏ విషయాలు మాట్లాడినా, ఏది మీ ముందుకు తీసుకొచ్చినా ఏ ఒక పేరునో వ్యక్తినో వ్యక్తిత్వాన్నో హైలైట్ చేస్తూ మాట్లాడలే. సమస్య, దాని మీద నా ఒపీనియన్. ఇప్పటి వరకు ఇదే, ఇక ముందు కూడా ఇదే. మాట్లాడే ప్యాటర్న్ డిఫరెంట్ కావచ్చేమో, కానీ చెప్పే ఆవేదన మాత్రం అదే. అర్థం చేసుకుంటానని ఇప్పటి నుంచైనా మీ పిల్లల్ని
డిస్క్రిమినేట్ చేయడం మాని ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ టాలెంట్ ఉంటుందని భావించి, అది గురువు స్థానంలో ఉన్నా, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నా, ఎవరి స్థానంలో ఫ్రెండ్స్ అయినా సరే, ఆ టాలెంట్ని మాత్రమే గుర్తించి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, వాళ్ళు కింద పడి డీలా పడుతున్న ప్రతిసారి పైకి లేవమని ప్రోత్సహించి, వాళ్ళు పైకి ఎదుగుతుంటే చూసి ఆనందించి, చాలా టాలెంటెడ్ ఉన్న ఒకానొక ఫీల్డ్లో ఎంత ట్రై చేసినా వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేరు. అట్లాంటప్పుడు ఒరే నీ స్థాయి ఎప్పుడో దాటేసావు నువ్వు అని ఒక్క పాజిటివ్గా మాట్లాడి మంచి వ్యక్తిత్వాలున్న వ్యక్తులని తయారు చేసే సమాజంగా మనల్ని మనం పునః నిర్మించుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే నా అపీల్.